తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలుసు, బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి సంస్థ, బీసీల కోసం గలమెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ. మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిడ్డలను మభ్యపెట్టే విధంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకొక మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం, మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికిలు బిగడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం. ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి బంద్లో ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శ్రేణులందరం కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మరి ఇది ప్రారంభమే, ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా బీసీల పక్షాన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అల్టిమేట్గా కులగణన జరగాలి. పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ చట్టం పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మన హక్కులను కాపాడుకోబడుతుంది అని చెప్పి చాలా బలంగా జాగృతి నమ్ముతున్నది. దానికోసమే అల్టిమేట్ గోల్గా పోరాటం కూడా చేస్తాం. మరొక పక్క ఢిల్లీలో ఆ పోరాటం అయితే, క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామానికి పోయి మన బీసీ బిడ్డలందరిలో కూడా చైతన్యాన్ని నింపుకొని మరి పోరాట పటిమను పెంచేందుకు కూడా మన వంతు ప్రయత్నం కూడా చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు వచ్చి మద్దతు అడిగే అవసరమే లేదు, మా మద్దతు ఆల్రెడీ ఉంటుంది కూడా. కానీ మీరు జాగృతి సంస్థ పట్ల చూపెట్టినటువంటి గౌరవానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ పెద్దలు నారగోని గారిని మాట్లాడవలసింది కోరుతాం. ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి బంద్ కార్యక్రమం రేపు 18వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరగబోతుంది. ఇంతకుముందే మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఒక తొలిఘట్టం, అంటే ఒక మొదటి దశ ఉద్యమం పూర్తయి తెలంగాణ రాష్ట్ర సాధన సాధించుకోవటం జరిగింది. ఇప్పుడు అన్ని వర్గాలకు, అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన మరి రాజ్యాధికారం, విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యం, అన్ని రంగాల్లో కూడా సాధించాల్సినటువంటి రెండవ దశ ప్రారంభమైంది. అందులో 50% ఉన్నటువంటి బీసీ సమాజం ప్రమాదంలోకి నెట్టబడుతుంది. అన్ని పార్టీలు, అన్ని వ్యవస్థలు మరి కట్టగట్టుకొని బీసీలను పగబట్టినట్టుగానే మరి బీసీలు అమాయకులు కాబట్టి, నోరు లేని మూగజీవాలు కాబట్టి, కుల వృత్తులలో జీవిస్తున్నారు కాబట్టి వాళ్లకు దక్కాల్సినటువంటి ప్రాతినిధ్యాన్ని ఇతర వర్గాలే కొల్లగొడుతున్నాయి. చివరికి మాకు కొంత రిజర్వేషన్ల రూపంలోనైనా ఊరట కలుగుతుంది, కొంత సమానత్వం, రాజ్యాంగంలో సమానత్వము, అదేవిధంగా పొలిటికల్ జస్టిస్ అనే పదాలు ఉన్నాయి. మరి దాని ఆధారంగానైనా ఏ వర్గానికైనా, ఏ కులానికైనా ఈ వ్యవస్థలో పుట్టి పెరిగినప్పుడు ప్రాతినిధ్యము అనేది లభించటం జన్మ హక్కు. కాబట్టి మేము ఇవాళ బీసీ సమాజం